మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబుగాడు నీకు గుళ్ళు తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి. మధ్యలో ఎవ్వడు అడ్డొచ్చినా నరికేస్తాను నా కొడుకుల్ని. లోపు ఏదైనా యథవేషాలు వెయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని బజార్కిడిస్తా. జాగ్రత్త. రావణ బాగున్నామాయా? వరలక్ష్మి ఎక్కడ? ఒంటో బాగపోతే పడుకుందో. వరలక్ష్మి, 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 వరలక్ష్మి. ఏంటి వరలక్ష్మి ఇలా అయిపోయావు? పద వెళ్దాం. ఎక్కడికి? చెప్తే గాని రావా? రా. ఎక్కడ బాబు దాన్ని తీసుకెళ్తాం? మా ఇంటికి. పెళ్లి కాకుండానే నిశ్చితార్థం జరిగిందిగా, సగం పెళ్ళి అయిపోయినట్టే. అందుకే తీసుకెళ్తున్నాను. ఏయ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? పోనీ ఎలా మాట్లాడితే ఆ వీరబాబు గాడి భాగవతం బయటికి రాదు? నువ్వు చెప్పు. ఈ ఇంటికి ఎవడెవడొస్తున్నాడో ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. ఎక్కడింకేమీ జరగకూడదు. వరలక్ష్మి శీలం చెడక ముందే నాతో పెళ్లి జరిగిపోవాలి. నేను ఆ వీరబాబు గాడంత మంచోడిని కాదు. బాటిల్లో యాసిడ్ లాంటోడిని. నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రా. నీకు రేడియో ఆఫ్ చేస్తుంది ఎవరు? నీ నాన్నగారు ఆఫ్ చేయమన్నారు. నువ్వు రేడియో ఆన్ చేస్తేనే నేను స్నానం చేసి వస్తాను. లేకపోతే ఈ రోజంతా బాత్రూమ్ లోనే ఉండిపోతాను. సరే సరే, కొంచెం సౌండ్ తగ్గించి పెట్టండి. అమ్మా, నేను బయటికి వెళ్ళాలి, త్వరగా రా. ఈడుడు పొద్దునే హరిదాస్ లాగా. ఏంట్రా మొహం పగిలిపోద్ది. గుద్దుతా నిన్ను. తిక్క కుదిరిందా? ఎదవటకారం నువ్వును. అమ్మని అమ్మ రే కొంపంటింగ్ చేసేలా ఉన్నారా బాబు? నేను అనుకుంటాను ఉన్నాను నువ్వేదో తెంగరేసలు వేస్తావని. నర్ర బాబు నడు, వాళ్ళు చూసారంటే నాకు తినమైపోతారా? ఏంటి గొడవ? ఏంటో నువ్వే అడుగు. ఏమైంది పద్దాలు? పాలకొల్లు మా బావమరిది పెళ్ళండి. 25 పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీకు అర్థమైందా? పాలకొల్లో వాళ్ళ బామర్ది పెళ్లి. అర్థమైంది. 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తానంటాడా? ఫస్ట్కి వచ్చేస్తావా? ఇందాక ఏదైనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా తిరిగి వచ్చావంటే వేస్తా గంతోనా అలా నిన్ను. పెద్దమ్మ ఆ వంకాయవా? అరే నీళ్ళు తల్లి. ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. ఏమైందిరా? దీనికేదో అయింది. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా లాలీపాప్ చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరువు పోయింది. 2 రోజులు గ్యాప్ ఇద్దాం.
మా పెరట్లో కూడా కాసిందే పొడుగుదా పొట్టిదా వంకర టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్ ఎవతే కూత కోసింది? వచ్చి వచ్చి వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏయ్, నా జాంగ్రీ వచ్చేసిందిరా. జారమంటే ఉడతలా పడతావు. పడిపోకుండా ఐస్ కంతలోనూ ఉన్నావు కదా. నిన్ను చెప్పురా. నేనెక్కడికి పోతానే? తుమ్మ జిగురు లాంటోడిని అంటుకుంటే వదలను. చంపేస్తున్నాడు వీడు. ఏ అబ్బాయి ఆపు. ఏ ఆపద్దు. ఆపు. ఏ ఆపదా. అయ్యో ఆపేశాడ్రా బాబు. ఏ నక్షత్రంలో పుట్టావురా బాబు? ఏ వరం ఆగు ఆగు వరం. అదేంటి నువ్వు నేను ఎక్కితే వెళ్ళిపోతావేంటి? దా ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు పొద్దున్న నుంచి ఏమైపోయావు నువ్వు? మీ మంద మొత్తం దిగిపోయింది, నువ్వేమో కనిపించలేదు, నాకేమో టెన్షన్. కొంచెం టైం టేబుల్ చెల్లొచ్చు కదా. ఏంట్రోయ్ పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు? నీకన్నీ చెప్పెళ్ళాలా? మరి చెప్పొద్దా? 3 రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ. దేనికో? అదే నీకు నాకు మధ్య అది స్టార్ట్ అయింది కదా. ఏంట్రా స్టార్ట్ అయింది? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయ్య బాబాయ్ ఏంటి నువ్వు మళ్ళీ రివర్స్ గేర్ వేసావు? మొన్న నన్ను చూసి అని బాగానే నవ్వావు కదా. నవ్వితే లవ్వేనా? అంటే రే చిన్నా, చెప్పాను కదా, లవ్ పుట్టాలంటే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకి ఇలా అవ్వాలిరా. అలా అవ్వాలనే కదా ఇలా వెంట తిరిగేది. నువ్వు ఇలా వెంటపడ్డ మా వాళ్ళు చూస్తే జనాభా లెక్కలో నువ్వు ఉండవు. బెదిరింప ఇవన్నీ నీ ఫేస్ సూట్ అవు గానీ ఇంకో మాట చెప్పు. బాబాయ్. బాబాయ్ ఏంటి మీ ఇంటి ముందు ఎన్ని కార్లు ఆగున్నాయి? మా అత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. రేపు కలుద్దామే. బాయ్ బాయ్. వరలక్ష్మికి బాగుంటుందని ఈ చీర తెచ్చాను. అదిగో మాటల్లోనే వచ్చేసింది. నా గురించే మాట్లాడుకుంటున్నారా? ఈ కలర్ నీకు బాగుంటుందని నేను, బాగోదని మీ పిన్ని వాదం వేసుకుంటున్నావు. నువ్వు చెప్పు. పట్టుకుంటే ఎలా తెలుస్తుంది? కట్టుకుంటేనే కదా తెలిసేది. ఒక్క నిమిషం. కట్న కానుకల గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటది కదా. కట్టమా ఎంత మాట తీసేవేటి? మగ పెళ్ళోళ్ళు ఏ రేట్లో ఉన్నారో ఏమో, అసలు మేము తోగ్గలమో లేదో చెప్పాలి కదా. మళ్ళీ ఇదో మడత. మాదంతా ఫిక్స్డ్ రేట్, నో రిబేటు నో డిస్కౌంట్. మరైతే సరుకు నాణ్యం చూసుకోవచ్చా? మడతేం కాదు, ఇంకానేం ట్రైల్ వేసుకోవచ్చా అని అడిగావు కాదు. బాబా బాలేటోడివి. అసలు ఈ పెళ్లి మన వరలక్ష్మికి ఇష్టమో కాదో మాట అడిగితే బాగుంటుందేమో. మన ఇళ్లలో ఆడపిల్లలు ఎప్పుడైనా అడిగేవేట్రా? ఎలా ఉన్నాను? చీర బాగుందా? చాలా బాగుంది. సారా కూర్చో. నిజంగా చాలా బాగుంది. హాయ్. ఏదో కొత్త చీరలో కోడలు చూసుకోవాలనే కోరిక తప్ప కొత్తగా వరలక్ష్మి చూసేదేముంది వదినా? చూసేది పాత వరలక్ష్మి అయినా పెళ్లి చూపుల్లో కొత్తగా కనిపిస్తోంది. పెళ్లి చూపులా? ఇదిగో బావా, కట్న కానుకలు లేవు కదా అని చెప్పి మర్యాదల్లో మడతలెట్టేస్తే ఊరుకునేది లేదు. ఒక మాట అనుకుంటే మంచిది. అంతే కదా పెద్దవారు. అమ్మా కొంచెం తలపోటుగా ఉంది. సరే లోపలికి వెళ్ళి. వరలక్ష్మికి మా అందరి దిష్టే తగిలేసింది వదినా. వరలక్ష్మి ఏంటి వీరబాబు ఇక్కడ. ఊరి దగ్గర అన్నదానం ఏర్పాటు. వీరబాబు ఒకసారి నీతో మాట్లాడాలి. ఉండు, వాళ్ళకు కూడా ఒడ్డుంచి వచ్చేస్తాను. వీరబాబు రే పట్టుకో. ఏంటి ఏమైంది? ఏమైంది? రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో బయటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు, చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరబాబు, నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా. ఎందుకంత భయం? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు, నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏమడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారిని మీ ఊరి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. అంత గట్టి కష్టం. నన్ను నువ్వు పెళ్లి చేసుకోడు. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరి పేరు చెబితేనే ఆయన ఇంతెత్త లేస్తారు.
అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంతా అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చెక్కిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు, నేను బతకను, చచ్చిపోతాను. బాగున్నారా? ఏంటత్తయ్య రావడమే మానేశారు? నిన్నే మా ఇంటికి తీసుకుపోదామని కోడలా. నేను రెడీ. వెళ్ళటానికి ఇంకా టైం ఉంది లేవే. వరా రావణబాబుకి టీ తీసుకురామా. సరే అమ్మా. ఈడు సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మామయ్య చూద్దామని ఒకటే గొడవ. బాగా చెబుతావు బావా. రావణ వస్తే కానీ మా ఇల్లు గుర్తురాదనమాట నీకు. గుర్తులేక కాదు బావా, మీ చెల్లెలు కదలాలి కదా. ఆవిడ చీరలు మడతెట్టే లోపల మనం సింగపూర్ వెళ్ళి వచ్చేయచ్చు. నీకు మాత్రం సోకులు తక్కువ. మీ తలకు రంగు వేసుకునే లోపు ఇంటికి వెళ్ళేయచ్చు. అబ్బా బావతి తీసుకో. అయ్యో సారీ బావా. సారీ ఏమనుకోవద్దు. సారీ బావా. అయ్యో షర్ట్ అంతా పాడిపోయింది. ఉతికిచ్చేస్తాను బావా. బావని బాగానే పాముతోంది. ఏంటి బావా? ఏం లేదు, మా కోడల పిల్ల తెలివైందే, తెలియకుండానే బావతో సరసాలు ఆడుతుందని. ఊరుకో బావా. ఏమనుకోవద్దు బావా. ఏమే ఏంటండి? ఈడు జోడు బాగుంది కదా. అవునండి.